ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా బ్యాటరీ రీసైక్లింగ్ గురించి ఏథర్ వాళ్ళు ఒక సరికొత్త పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి వచ్చారు. దాని నుంచి నేను అనుకున్నది కరెక్ట్ అయితే కస్టమర్కి చాలా మంచి ఉపయోగం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఒక సరికొత్త టెక్ లోడెడ్ ఫీచర్తో ఉన్న బండిని, అంటే ఎడాస్తో బ్లైండ్ స్పాట్ డిటెక్షన్తో కెమెరా ఫీచర్లతో ఉన్న బండి అల్ట్రావైలెట్ ట్రెజరాక్ట్ కాదు, మరో బండి ఇప్పుడు ఈ మధ్య లాంచ్ అయింది. తర్వాత ఒక సరికొత్త ఈవీ స్కూటర్ ఏరాక్స్ ఈవీని లాంచ్ చేశారు యమహా వాళ్ళు. ఒక అల్ట్రా బడ్జెట్ బండి ఫ్రమ్ కొమాకి అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫ్రమ్ హీరో కూడా. ఇది ఇవాల్టి 5th ఎపిసోడ్ ఆఫ్ ఈవీ న్యూస్. ఒక్కొక్కటిగా ఇవాళ మనం డీటెయిల్గా మాట్లాడుతాం. అలాగే ఈ వీడియోని మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో చూడాలి అంటే వీడియో లింక్స్ మీ కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఇప్పుడైతే మరి ఫస్ట్ న్యూస్ చూద్దాం. ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి వచ్చారు ఏథర్ ఎనర్జీ వాళ్ళు లైకో మెటీరియల్స్ అనే కంపెనీతో. అసలు ఈ పార్ట్నర్షిప్ యొక్క అజెండా వచ్చేసి వాళ్ళ పాతబడిన స్కూటర్ల బ్యాటరీస్, అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ని రీసైకిల్ చేసే ఉద్దేశంతో అనమాట. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ యొక్క మెయిన్ గోల్ వచ్చేసి, ఒక స్కూటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కొనేసి బాగా తిరుగుతాం, బాగా వాడేస్తాం. 5-6 ఏళ్ల తర్వాత బ్యాటరీ నుంచి రేంజ్ తగ్గిపోవచ్చు, బ్యాటరీ లైఫ్ పాడైపోవచ్చు. బ్యాటరీని రీప్లేస్ చేయవలసిన సమయం వచ్చిన తర్వాత బ్యాటరీని ఏం చేస్తాం? బ్యాటరీ యొక్క సప్లై చైన్లో ఒక గ్యాప్ లాగా ఉండిపోయింది అనమాట. ఆ గ్యాప్ని ఫిల్ చేసే విధంగా ఈ పార్ట్నర్షిప్ అయితే ఉంది. ఈ పార్ట్నర్షిప్లో ఉన్న 3 అజెండాలు వచ్చేసి, ప్రస్తుతం మనం ఒక లిథియం అయాన్ తయారు చేయడానికి ఉపయోగపడే లిథియం, నికెల్ అండ్ కోబాల్ట్ని మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అలా చేసుకున్న ఇంపోర్ట్ని తగ్గించుకోవడానికి. సెకండ్ది, అలా ఇంపోర్ట్ చేసే క్రమంలో ప్రైస్ కనుక పెరిగినా, లేదా ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న ఒక US ఇరాన్ వార్ వంటి వార్స్ వల్ల ఇంపోర్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడినా ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి దాన్ని సరి చేసుకునేందుకు. ఇంకా ఇలాగ రీసైకిల్ చేసిన మెటీరియల్స్ని వాడి సరికొత్త బ్యాటరీలు కావచ్చు, ఇంకా రకరకాల రూపాల్లో ప్రొడక్ట్స్ చేసి అమ్మవచ్చు. ఇదే బ్యాటరీ నుంచి వచ్చే మినరల్స్ని ఇంకాస్త పూర్తిగా ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో. అసలు ఈ పార్ట్నర్షిప్లో ఈ కంపెనీల పని ఏంటంటే, పాతబడిన ఏథర్ స్కూటర్ నుంచి బ్యాటరీని రికవర్ చేసి లైకో మెటీరియల్స్కి అందజేయవలసిన బాధ్యత వచ్చేసి ఏథర్ ఎనర్జీది. లైకో మెటీరియల్స్ వాళ్ళు కర్ణాటకలోని ఫ్యాక్టరీలో ఆ బ్యాటరీని రీసైకిల్ చేసి మెటీరియల్స్ని రికవర్ చేస్తారనమాట. వీళ్ళు వచ్చేసి 95% దాకా బ్యాటరీలో ఉండే మెటీరియల్స్ని రికవర్ చేయొచ్చు అని చెబుతున్నారు. ఇక్కడే నాకు తెలిసి కస్టమర్లకి 2 అతి ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయి. నేను అనుకున్నది కరెక్ట్ అయితే కంపెనీ ఇదే దిశగా చేస్తే కనుక ఖచ్చితంగా ఉపయోగమే. ఫస్ట్ది వచ్చేసి, మీరు యాపిల్లో ఐఫోన్ ట్రేడింగ్ అనే విషయం మీరు వినే ఉంటారు. ఏంటంటే, నా దగ్గర ఒక ఫోన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్. అది నేను ఇచ్చేసి కొత్త ఫోన్ కొందాం అని అనుకుంటే అదే ఫోన్ని యాపిల్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయచ్చు. ఫోన్ వాళ్ళు తీసేసుకొని బ్యాటరీని, ఆ మెటీరియల్స్ మొత్తం వాళ్ళు రీసైకిల్ చేసుకొని రీఫర్బిష్డ్ ఫోన్ అనే పేరుతో అమ్ముకోవచ్చు, లేదా వాళ్ళు ఇంకేమైనా చేసుకోవచ్చు. నా పాత ఫోన్ వాళ్ళకి ఇచ్చినందుకు గాను కొత్త ఫోన్ కొంటే నాకు కాస్త డిస్కౌంట్ వస్తుంది. ఇదే ఏథర్ వాళ్ళు చేస్తే చాలా ఉపయోగపడుతుంది. పాతబడిన ఏథర్ స్కూటర్ని వాళ్ళకి ఇచ్చేస్తే కొత్త ఏథర్ బండి కొన్నప్పుడు ఒక 30-40 వేలు తగ్గితే చాలా ఉపయోగం కదా. సెకండ్ ఉపయోగం వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆల్రెడీ ఒక ఏథర్ బండి ఉంది. బ్యాటరీ పాడైపోయిన తర్వాత 5-6 ఏళ్ల తర్వాత బ్యాటరీ సంగతి ఏంటి, మార్చవలసి వచ్చినప్పుడు బ్యాటరీ ఏమవుతుంది అనే సమస్య అందరికీ, ఆ సందేహం అందరికీ ఉంది. ఇది దానికి ఒక పరిష్కారంగా మారుతుంది. నేను ఏథర్ బండి కొనకపోయినా బ్యాటరీ వాళ్ళకి రీసైకిల్కి తిరిగి ఇచ్చేస్తా కనుక ఇచ్చినందుకు గాను కాస్త అమౌంట్ లేదా ఏమైనా ఉపయోగం ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది. మరి దీని గురించి మీకు అనిపిస్తుందో, ఈ 2 ఆప్షన్లు కాకుండా ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయో మీరు కమెంట్స్లో తెలియజేయండి. సెకండ్ న్యూస్ చూస్తే కనుక, ఒక సరికొత్త ఈవీ స్కూటర్ ఏరాక్స్ ఈ అనే బండిని అయితే మరి అనౌన్స్ చేశారు యమహా. అసలు ఈ బండిని 6-7 months బ్యాక్ వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పుడు కంప్లీట్గా లాంచ్ చేశారు. ప్రైజింగ్ వచ్చేసి 2.81 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఒక స్పోర్టీ మ్యాక్సీ స్కూటర్ ఇది. చూస్తే కనుక పెట్రోల్ ఏరాక్స్ 155 ద్వారా కొంచెం ఇన్స్పైర్ అయినట్టుగానే ఉంది. అందుకే దీనికి స్పోర్టీ స్కూటర్ కొన్నట్టుగా ఒక 2 level సీట్ వస్తుంది. ఇందులో 2 1.5 kW రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లో చూస్తే కనుక బ్యాటరీ కేసింగ్ కూడా చాలా పల్చగా థిన్గా ఉంది. కానీ ఇది సేమ్ మన హీరో విడా BX2 బ్యాటరీస్ లాగానే సేమ్ 1.5 kWh బ్యాటరీ ప్యాక్ కాబట్టి ఇది కూడా దాదాపు 13-14 కిలోల బరువు ఉండొచ్చు. అండ్ ఈ బండి సింగిల్ బ్యాటరీతో కూడా నడుస్తుంది, కానీ రేంజ్ సగం వస్తుంది. ఇంకా ఛార్జింగ్ టైం చూస్తే కనుక ఒక్కో బ్యాటరీకి 3 hours 10 minutes పడుతుంది. అంటే 2 బ్యాటరీస్ కలిపి 6 hours 20 minutes టైం పడుతుంది. దీని పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. పీక్ పవర్ వచ్చేసి 9.4 kW, టార్క్ వచ్చేసి 48 Nm, టాప్ స్పీడ్ వచ్చేసి 95 kmph అండ్ సర్టిఫైడ్ రేంజ్ 117 కిలోమీటర్లు. చాలా తక్కువ రేంజ్, కానీ బండి బయటికి వచ్చిన తర్వాత రేంజ్ టెస్ట్ చేస్తాను, అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. స్టే సబ్స్క్రైబ్డ్, ఆ వీడియో మిస్ అవ్వకుండా. ఇంకా దీంట్లో మీకు 3 రైడింగ్ మోడ్స్ వస్తాయి.
ఈకో, స్టాండర్డ్ అండ్ పవర్ మోడ్. ఒకవేళ మీరు ఈకో మోడ్లో ఉంటూ ఒక 2-3 సెకండ్స్కి కాస్త యాక్సలరేషన్ కావాలి అంటే ఇందులో కూడా బూస్ట్ మోడ్ వస్తుంది. 5-inch TFT డిస్ప్లే వస్తుంది. డాష్బోర్డ్ చాలా పాతదిగా, చాలా చిన్నదిగా ఉంది. 2.8 lakh ప్రైస్ ట్యాగ్కి అదైతే మరి మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ ఈ డాష్బోర్డ్ వచ్చేసి టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ కాదు, హ్యాండిల్ కంట్రోల్స్తోనే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ వస్తాయి. సేఫ్టీ గురించి అయితే ఒక సింగిల్ ఛానల్ ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది. ఇంకా 14-inch వీల్స్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ. ఇంకా సీట్ కింద స్టోరేజ్ చూస్తే కనుక కేవలం 15 లీటర్స్ మాత్రమే. ఈ ప్రైస్ రేంజ్కి 15 లీటర్ల స్టోరేజ్ అంటే చాలా తక్కువ. అందుకే నేను పాత ఈ వీడియోస్లో హీరో విడా VX2 బండ్లలో రిమూవబుల్ బ్యాటరీ ఇస్తూ స్టోరేజ్ 27 లీటర్స్, 33 లీటర్స్ ఇస్తున్నారు అంటే చాలా మంచి విషయం. హీరో వారిని అభినందించి తీరాలి అని చెప్పింది ఈ వీడియోలో ఈ ఉద్దేశంతోనే. ఇంకా దీంట్లో చూస్తే కనుక రివర్స్ అసిస్ట్ ఫీచర్ ఉంది, స్మార్ట్ కీ సిస్టమ్ ఉంది. ఇంకా మీరు పిక్చర్లో చూసే ఉంటారు, ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ దగ్గర కూడా ఎటువంటి స్టోరేజ్ ఉండదు. ఇంకా దీంట్లో మిగతా ఫీచర్లు చూస్తే కనుక రివర్స్ అసిస్ట్ వస్తుంది, స్మార్ట్ కీ సిస్టమ్ వస్తుంది. ఈ స్కూటర్ అయితే యమహా వాళ్ళు క్లియర్గా ఒక ప్రీమియం బండి అనే పొజిషన్లో పెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అనిపిస్తోంది. కానీ ప్రస్తుతానికి స్పెసిఫికేషన్స్లో వీళ్ళ ఫీచర్లు చూస్తే మరి చాలా ధర ఎక్కువ అనిపిస్తోంది, కానీ ప్రీమియం అనే ఫీలింగ్ అయితే మరి రావట్లేదు. కానీ ఈ బండిని ఇంకా ట్రై చేయలేదు, టెస్ట్ చేయలేదు. బండి రాగానే టెస్ట్ చేస్తాను. స్టే సబ్స్క్రైబ్డ్. ఇంకా మూడవ న్యూస్ చూస్తే కనుక కీవే అనే కంపెనీ వాళ్ళు హైపర్ వోల్ట్ R అనే స్కూటర్ని అయితే మరి అనౌన్స్ చేశారు. ఫీచర్లు అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ దీని ప్రైస్తో మొదలెడితే ఇది 1.99 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్తో వస్తుంది. ఇంకా స్కూటర్ల బుకింగ్ అయితే మరి స్టార్ట్ అయిపోయింది. ఒక 5,000 రూపీస్ టోకెన్ అడ్వాన్స్ కడితే మీరు బుక్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్లు చూస్తే 12 kW పీక్ పవర్ ఇచ్చే PMSM మోటార్ వస్తుంది, 72 Nm ఆఫ్ టార్క్, టాప్ స్పీడ్ వచ్చేసి 115 కిలోమీటర్లు, రేంజ్ వచ్చేసి 180 కిలోమీటర్స్. ఇదైతే మరి 5.04 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. భారీ బ్యాటరీ ప్యాక్, అందుకే స్కూటర్ వెయిట్ కూడా కాస్త ఎక్కువ, 140 కిలోలు. యాక్సలరేషన్ అయితే మాత్రం క్రేజీగా ఉంది. 0 to 40 km జస్ట్ 2.3 సెకండ్స్లో చేరుకోవచ్చు. ఛార్జింగ్ టైం వచ్చేసి 3 అవర్స్లోనే 80% దాకా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఛార్జర్తో అని అయితే చెప్తున్నారు. స్కూటర్ డిజైన్ చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఒక యాంగులర్ డిజైన్లో చాలా రాడికల్గా అయితే ఉంది. ఫ్రంట్లో 2 LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, 14-inch వీల్స్, స్టోరేజ్ వచ్చేసి 4.6 లీటర్స్ ఫ్రంట్ గ్లో బాక్స్ వస్తుంది, 24 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ వస్తుంది. ఇంకా స్కూటర్ మిగతా విషయం చూస్తే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, 5-way అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్, ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడాను డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది, 5-inch TFT కలర్ డిస్ప్లే వస్తుంది విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. రైడింగ్ మోడ్స్ 3, ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్. ఇవన్నీ పక్కన పెడేస్తే కొన్ని క్రేజీ ఫీచర్లు ఉన్నాయి. ఏంటంటే చెప్తానండి. ADAS అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్, రేర్ పార్కింగ్ కెమెరా స్కూటర్కి, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ స్కూటర్కి, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్. ఫీచర్లు అయితే చాలా క్రేజీగా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా ఒక ప్రీమియం బండి అనే పొజిషన్తో ఆ వాల్యూస్ ఫీచర్ కూడా యాడ్ చేశారు. అంటే ఒక ఏథర్ ఏపెక్స్ కావచ్చు, సింపుల్ వన్ అల్ట్రా కావచ్చు. బండి బయటకు వచ్చేసి అల్ట్రా వైలెట్ టెజరాక్ని కూడా దీంతో కాస్త పోల్చవచ్చు. ప్రస్తుతం బండి రాలేదు కాబట్టి ఆ కేటగిరీలో ఉంది అని చెప్పుకోవచ్చు. తర్వాత న్యూస్ చూస్తే ఒక క్రేజీ డిజైన్ని పేటెంట్ చేసుకున్నారు హీరో విడా వాళ్ళు. ఆ బండి పేరు నెక్స్ట్ 2 ట్రైక్. ఇది ఒక 3-wheeler బండి అనమాట. అసలు ఈ బండిని వీళ్ళు ఫస్ట్ EICMA 2025 అనే ఈవెంట్లో కాన్సెప్ట్ని అయితే వీరు లాంచ్ చేశారు. వీళ్ళ హీరో విడా వాళ్ళ నోవస్ అనే ఒక సబ్ బ్రాండ్ పేరుతో. ఇది 3 wheelsతో వస్తుంది. కార్నరింగ్ చూస్తున్నప్పుడు చాలా బాగుంటుందని చెప్తున్నారు. సీటింగ్ వచ్చేసి హ్యాండ్లింగ్కి బాగున్నట్టుగా ఒక మోటార్ సైకిల్ స్టైల్ అయితే ఇచ్చారు. అసలు ఈ బండి ప్రస్తుతానికి ప్రొడక్షన్ స్టేజ్కి అయితే ఇంకా చేరుకోలేదు. దీన్ని వీళ్ళు ఇప్పుడే డిజైన్ చేశారు. నాకు తెలిసి కాన్సెప్ట్ వెహికల్ని చేసి అటెన్షన్ గ్రాబ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ బండిని చేసినట్టుగా నాకైతే అనిపిస్తోంది. మరి ఈ బండిని చూసి మీకు అనిపిస్తుందో కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా తర్వాత న్యూస్ వచ్చేసి ఒక సరికొత్త లోగోని అయితే అన్వీల్ చేశారు హీరో విడా వాళ్ళు. డెఫినెట్లీ వీళ్ళు వచ్చేసి ఒక EV స్కూటర్ ప్లాట్ఫామ్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, లాంగ్ టర్మ్కి అయితే ప్లాన్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చేసి 2 బడ్జెట్ బండిని అయితే లాంచ్ చేశారు కొమాకి వాళ్ళు. 2 స్కూటర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి MG Pro V 74,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్లో, MG Pro Plus 80,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్లో. LFP బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. అంటే బ్యాటరీ సేఫ్గా ఉంటుంది కాబట్టి స్కూటర్ సేఫ్గా ఉంటుంది, లాంగివిటీ పెరుగుతుంది, ఎక్కువ కాలం బ్యాటరీని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని చేశారు అనుకోవచ్చు. MG Pro V వచ్చేసి 2.2 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తూ 90 to 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. MG Pro Plus వచ్చేసి 2.7 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తూ
150+ కిలోమీటర్స్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇంకా స్కూటర్లో వచ్చేసి ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. వేరియంట్లు రెండిట్లోనూ 60 kmph ఈజ్ టాప్ స్పీడ్. రెండిట్లోనూ 2.2 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే హబ్ మోటరే వస్తుంది. మరి ఇది ఈ వారపు ఈవీ న్యూస్. ఈ బండ్ల గురించి మీకు అనిపిస్తుందో, ఏథర్ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాన్ గురించి మీకు అనిపిస్తుందో మీరు తప్పక మా కమెంట్స్లో తెలియజేయండి. అంతేకాకుండా ఇదే వీడియోని మీరు ఇక మీదట ప్రతి వీడియోని హిందీలో చూడాలన్నా, ఇంగ్లీష్లో చూడాలి అన్నా ఛానల్ లింక్స్ మీ కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో.